ఈ నెల 25వ తేదీన 'శౌర్య పాఠం' చిత్రం విడుదల కాబోతోంది. టన్నెల్ అంటే సొరంగంలో దొంగతనం నేపథ్యంలో హాస్యభరితంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ విశాఖలోని ఒక గెస్ట్ హౌస్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. నా సినిమాకి మీరు యాక్ట్ చేసిన సినిమా ఆయన హీరోగా చేసిన సినిమాకి చెప్పారు కానీ బట్ నాకు అన్నేళ్ల తర్వాత ఆయన బ్యానర్లో నాకు ఒక మంచి వేషం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రెండవది మా డైరెక్టర్ నిఖిల్కి ఇంతవరకు నేను చెయ్యని క్యారెక్టర్ అంటే మిగతా చాలాసార్లు ఏదో చచ్చిపోయాం కానీ వచ్చినప్పుడు అలా చచ్చాం. ఇది మాత్రం ఒక కొత్త డిఫరెంట్ డైమెన్షన్తో చేసిన క్యారెక్టర్. సో నాకు ముందు అది ఆనందంగా ఉంది. అంటే నన్ను ఇంకో కోణంలో చూపించిన డైరెక్టర్, ఇంకో కోణంలో చూసిన డైరెక్టర్కి థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇక నుంచి మిగతా డైరెక్టర్ అందరూ నన్ను చంపకుండా ఇంకో కోణం, ఇంకా ఎన్ని కోణాలు ఉంటాయి అన్ని కోణాల నుంచి చూస్తారని ఆశ. అండ్ చాలా బాగా వచ్చింది. అలా మెయిన్గా మా హీరో ఇందిరాకి, అలాగే హీరోయిన్ పాయల్ గారికి పొరపాట్లు చెప్పినందుకు సారీ, క్షమించండి. తెలిపే మట్లేనా ఆవిడ సారీ చెప్పిన దానికి ఒక కారణం ఉంది. సో వాళ్ళిద్దరికి కొత్త వాళ్ళు అయినా కానీ చాలా బాగా పర్ఫామ్ చేశారు సినిమాలో. అంటే ఈవెన్ సాంగ్స్ కానివ్వండి, సీన్స్ కానివ్వండి, అన్నింటిలోనూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. నా పేరు త్రినాథరావు నెక్కిన. సో నేను ఇప్పటి వరకు డైరెక్టర్గా సక్సెస్ఫుల్ అయ్యాను. తీసిన ధమాకా కానీ, నేను లోకల్ కానీ సినిమా చూపిస్తాము, ఆల్ ఫిల్మ్స్ డైరెక్టర్గా సక్సెస్. సో నాకు ఎప్పటి నుంచే ఒక డ్రీమ్, ఒక న్యూ టాలెంట్స్ కోసం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలని. దానికోసం నెక్కిన నెరేటివ్స్ అని ఒక సంస్థ పెట్టి ఫస్ట్ ప్రొడక్షన్ నెంబర్ 1గా ప్రొడ్యూసర్గా ఫస్ట్ టైం, డైరెక్టర్గా చాలా సినిమాలు చేశాను కానీ ప్రొడ్యూసర్గా ఫస్ట్ టైం ఇది కొత్త వాళ్ళు పెట్టి శౌర్య పాఠం అన్న సినిమా తీశాను. యాక్చువల్గా ఈ సినిమా ఈ నెల 18వ తారీఖున రిలీజ్ అవ్వాలి, కానీ కొన్ని కారణాల వల్ల ఇది రేపు 25కి రిలీజ్ కాబోతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాక మొత్తం ఆల్ ఓవర్ ఇది తమిళ్, హిందీలో కూడా రిలీజ్ అవుతుంది. సో దీనిలో ఇంద్ర హీరోగా నటించాడు, అలాగే పాయల్ హీరోయిన్. సో ఈ సినిమాకి డైరెక్టర్గా నిఖిల్ సో చేశాడు. యాక్చువల్లీ ఆయన ఇంతకుముందు కార్తికేయ సినిమాకి అసోసియేట్గా పనిచేశాడు చందు మొండేటి దగ్గర. సో మెయిన్ ఏంటంటే ఈ సినిమా కథ డిఓపి అయినటువంటి కార్తీక్ ఘట్టమనేని రాశాడు. సో దీని సినిమాకి కొత్త వాళ్ళే తెర మీద ఉన్నా సరే తెర వెనుక అందరూ కూడా చాలా ఎక్స్పీరియన్స్ పీపుల్. అంటే ప్రొడ్యూసర్గా నేను, అలాగే డిఓపిగా కార్తీక్ ఘట్టమనేని, అలాగే ఆర్ట్ డైరెక్టర్గా నాగేంద్ర, అందరూ పెద్దవాళ్ళే, టెక్నీషియన్స్ ఆర్ బిగ్ పీపుల్. మరి టైటిల్ ముందే అంటే స్టోరీ దగ్గర టైటిల్ ముందు అనుకున్నారా? మేము షూటింగ్ స్టార్ట్ చేసిన ఒక 6-7 నెలల వరకు టైటిల్ మాకు ఎవరికి తెలియదండి. ఓన్లీ ఎన్ఎన్ ప్రొడక్షన్ నెంబర్ 1 అనే స్టార్ట్ చేసాం. మా డైరెక్టర్ ఒక రోజు నిఖిల్ సార్ తను ఒక రోజు అన్నా నేను ఒక టైటిల్ అనుకుంటున్నాను అన్న. ఏం టైటిల్ అంటే శౌర్య పాఠం. ఫస్ట్ నాకు అర్థం కాదు, ఒక్కసారి మళ్ళీ చెప్పండి శౌర్య పాఠం. ఇది జనాల్లోకి వెళ్ళాలంటే చాలా కష్టం. నిఖిల్ ఎందుకు సింపుల్ గా చౌర్యం ఇలాంటివి ఉంటే బెటర్, ఇవన్నీ పెద్ద మ్యాగీ టైటిల్స్ అని నేనే చెప్పాను. అది అనగానే లేకపోతే చోరు పెడదామన్నా అన్నాడు. నేను చాంబర్ ఫోన్ చేస్తే చోరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంది, అది ఛాన్స్ లేదండి. సరే ఒక పని చేద్దాం, నాకు సౌండింగ్ అయితే బాగుంది చౌర్యపాట, కానీ జనాలు ఇమ్మీడియట్ గా వెళ్ళాలంటే ఇది కొంచెం టఫ్ టాస్క్ ఏమో అనుకున్నాను. కానీ తను మాత్రం బాగా ఫిక్స్ అయిపోయాడు సినిమాకు చౌర్యపాఠం టైట్లే ఉండాలి. సో దాన్ని ఫిక్స్ అవడం వల్ల దానికి అదే పెట్టాం. ఇప్పుడు ఈ రోజు చౌర్యపాట సౌండింగ్ బాగుంది అంటున్నారు, జనాల్లో ఫాస్ట్ గా కూడా వెళ్ళిపోయింది. అందరికి నమస్కారం, నా పేరు ఇంద్రారామ్. ఇది నాకు ఫస్ట్ ఫిలిం అండి. సో నేను ఇంతకుముందు యాక్టింగ్ కోర్స్ నేర్చుకుని ఒక మంచి ఛాన్స్ వస్తే బాగుండు అని నేను అందరు ఆఫీసులు తిరుగుతూ ఉన్నాను. ఆ టైంలో లాక్డౌన్ టైం తర్వాత త్రినాథ్ గారు పరిచయం అయ్యారు. సో ఆయన ఒక ప్రొడక్షన్ హౌస్ పెడుతున్నారని నాకు తెలిసింది. సో అప్పుడు అన్న ఒక ఛాన్స్ ఏమైనా ఉంటే చెప్పండి, హానెస్ట్గా చేస్తాను అని చెప్తారు. ఆల్ ఆఫ్ ఏ సడన్ నాకు ఒకరోజు కాల్ వచ్చింది, ఈ ఒక సినిమా ఉంది నాకు ఎందుకో నువ్వు షూట్ అవుతావు అని చెప్పి. సో ఆ తర్వాత కార్తిక్ గారు ఈయన ఇద్దరు లుక్ టెస్ట్ చేసుకుని ఆడిషన్ చేసుకుని ఓకే అన్నాక అప్పుడు నాకు ఈ ఛాన్స్ వచ్చింది, ఈ ఫిలింలోకి వెళ్ళాను. సో మేమందరం కొత్త వాళ్ళమే, కాకపోతే మా ఫిలింకి ఉన్న పిల్లర్స్ కథ తర్వాత త్రినాథ్ గారు, కార్తిక్ గారు, రాఘేంద్ర గారు, ఇలా చాలామంది, రాజు అన్న,
మ్యూజిక్ డేవ్స్ అండ్ ఆల్సో రోల్ రైడర్ వీళ్ళందరూ సపోర్ట్ చేసుకుని అందరినీ రిక్వెస్ట్ చేసుకుని ఈ ఫిలిం ట్రైలర్ చూస్తే దాని యొక్క క్వాలిటీ చాలా పెద్దగా ఉంటుంది. అదే ఏంటి ఒక పెద్ద సినిమా చేశారు, ఒక పెద్ద క్యాన్వాస్ లాగా ఇంత బడ్జెట్ ఏంటి అని అనుకుంటారు, కానీ మేము చాలా రీజనబుల్ బడ్జెట్ లో అందరినీ రిక్వెస్ట్ చేసుకున్న ఫిలిం అనమాట ఇది. మేము ఈ సినిమా గెలవాలి అని చెప్పి అందరూ లైట్ మ్యాన్ నుంచి పెద్ద టెక్నీషియన్ వరకు అందరూ ఈ సినిమాని సపోర్ట్ చేశారు. నమస్కారం అండి, నేను హైదరాబాద్ కృష్ణ. సార్ చెప్పినట్టే ఇది యాక్చువల్లీ డెబ్యూగా సైన్ చేసిన సినిమా. తెలుగు కాదు, తెలుగు కూడా ఈ సెట్ లోనే నేర్చుకున్నాను. యాక్టింగ్ కూడా మంచిగా అంటే ఈ సెట్ లోనే నేర్చుకున్నాను అన్ని బేసిక్స్. సైన్ చేసిన తర్వాత ఇంకా ఫిల్మ్స్ వచ్చింది ప్యారల్ గా చేయడానికి అయింది కాబట్టి ఐఎమ్ వెరీ లక్కీ. అది రిలీజ్ అయిన తర్వాత ఇది రిలీజ్ అవుతుంది. బట్ నాకు పర్సనల్ గా అవుట్పుట్ అయితే దీంట్లో చాలా బాగుంది అని తెలుసు. సో ఐమ్ రియలీ వెయిటింగ్ ఫర్ దిస్ రిలీజ్. అది కాకుండా వి యాక్చువల్లీ స్టార్టెడ్ షూటింగ్ ఇన్ పార్ట్స్ ఆఫ్ వైజాగ్. తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి మళ్ళీ చాలా సెట్స్ ఉంది. క్లైమాక్స్ కూడా 2-3 సార్లు కరెక్షన్స్ అయింది. సో అన్ని కష్టపడి ఇప్పుడు ఇట్స్ ఫైనలీ రెడీ ఫర్ ద రిలీజ్. ఈ మూవీకి అయితే నేనే డబ్ చేశాను. దట్స్ ఆల్సో అనదర్ థింగ్ దట్ మేక్స్ దిస్ ఫిల్మ్ వెరీ స్పెషల్ ఫర్ మీ. తెలుగు కూడా మాట్లాడుతున్నా అన్ని బికాస్ దిస్ ఇస్ వేర్ ఐ స్టార్టెడ్ కాబట్టి ఈ మూవీ నాకు చాలా 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 స్పెషల్. అండ్ ఆల్సో whoever is in the team also makes it very special. సో April 25th రిలీజ్ అవుతుంది. దీంట్లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? ఫస్ట్ సెలెక్ట్ చేసేటప్పుడు ఈ ఒక రోల్ లవ్ స్టోరీ మాత్రమే కాకుండా మొత్తం గ్రూప్ లో ఉంటుంది. హై స్టేజ్ ఏది చేస్తారు ఆ గ్రూప్ లో అమ్మాయి కూడా ఒక చాలా ఇంపార్టెంట్ పార్ట్. 4 members ఉన్న టీం తర్వాత 5 members గా మారుతుంది. సో దట్స్ వై ఐ రియలీ లైక్ ఇట్. బ్యాంక్ మేనేజర్ పని చేస్తుంది. ప్రమోషన్ ఇస్ క్యాషియర్. ప్రమోషన్ అండి. నా పేరు నిఖిల్ గొల్లమారి. నేను ముందు కార్తికేయ టూకి చీఫ్ అసోసియేట్గా చేసి దాని ముందు ఇక్కడ కూడా చేసి ఫస్ట్ ఫిలిం డెబ్యూ డైరెక్టర్గా చౌర్యపాఠం అనే మూవీ చేస్తున్నాను. నాకు ఫస్ట్ త్రినాథ్ గారికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఆపర్చునిటీ ఇచ్చారు. ఫస్ట్ ఆపర్చునిటీ చాలా ఇంపార్టెంట్. అది బాగా మంచి ఆపర్చునిటీ విత్ లాట్ ఆఫ్ సపోర్ట్. అది ఇంకా టెక్నీషియన్స్ కానీ అందరు సపోర్ట్, మెయిన్లీ ప్రొడ్యూసర్ సపోర్ట్ ఉంది. అండ్ నాకు నిఖిల్ గారు, చౌర్యపాఠం అంటే లెసన్ ఫర్ రాబరీ ఏంటి అసలు? టైటిల్ ఏంటి అసలు? ఏంటి కనెక్టివిటీ? సార్ 2 రకాలుగా తీసుకోవచ్చు సార్. చౌర్యపాఠం అంటే వీళ్ళకి ఏంటంటే దొంగతనం చేయడానికి వీళ్ళు వెళ్ళే ఏ పాఠాలు నేర్చుకుని దొంగతనం చేయడానికి ఎంతో అనేది. కాకపోతే సినిమా మెయిన్ థీమ్ ఏంటంటే దొంగతనం చేస్తే ఇలాంటి పాఠాలు మనం నేర్చుకుంటాం అనేది కూడా ఉంది సార్. లైఫ్ లో గుణపాఠం, చౌర నుంచి వచ్చే గుణపాఠం. సో నా పేరు రోల్ రైడర్, తెలుగు ర్యాపర్ని. చాలా పెద్ద మూవీస్కి పెద్ద హీరోస్కి ర్యాప్ చేశాను. బట్ వెరీ ఫస్ట్ టైం చౌర్యపాఠం అనే మూవీలో ఒక స్పెషల్ సాంగ్ చేశాను, ర్యాప్ సాంగ్. నాతో పాటు మంగ్లీ కూడా పాడింది ఈ సాంగ్. అండ్ ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అయిన సాంగ్ ఇది. అండ్ ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాల్సింది ఫస్ట్ ఇంద్రాకి, ఆల్సో త్రినాథ్ రావు సార్కి. ఎందుకంటే సార్తో ఎప్పుడో తన ఫస్ట్ మూవీలో చిన్న ఒక స్టూడియోకి వచ్చి అలా చిన్న బిట్స్ అలా పాడేవాని. బట్ ఈరోజు సార్ చేసిన ఫస్ట్ ప్రొడక్షన్ హౌస్లో ఒక సాంగ్ నేను యాజ్ అ మ్యూజిక్ కంపోజర్గా రావడం కూడా చాలా ఇట్స్ లైక్ వెరీ బిగ్ ప్లెజర్ టు మీ. అండ్ ఈ మూవీ చౌర్యపాఠం ఎందుకు అంటే నాకు కూడా ఎందుకు చాలా స్పెషల్ అంటే ద కాన్సెప్ట్ చాలా యూనిక్ ఉంటుంది మూవీలో. ఇప్పటివరకు మన టనల్లో రాబరీ అనే కాన్సెప్ట్ ఇప్పటివరకు మన తెలుగులో ఎప్పుడు రాని కాన్సెప్ట్ అని అది ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఆ ఇంట్రెస్ట్ తోటి ఈ పాట కూడా చేశాను, కన్నే కానే అనే సాంగ్. సో ఈ మూవీ April 25 రిలీజ్ అవుతుంది. సో 2025 గుర్తుపెట్టుకోండి. ఈ 25 అనే నెంబర్లో వీఆర్ గోయింగ్ టు రాక్. అండ్ ఐ వాంట్ వ్యూవర్స్ అందరు కూడా ప్లీజ్ బ్లెస్ us. తప్పకుండా మూవీని చూడండి. మూవీ అయితే డెఫినెట్లీ మీ అందరిని ఎంటర్టైన్ చేస్తుంది. ఇట్స్ అ డార్క్ కామెడీ. అండ్ డెఫినెట్లీ బయటకు వచ్చేటప్పుడు మాత్రం మీకు హ్యాపీనెస్తో అండ్ ఒక ఫుల్ ఎంటర్టైన్తో బయటకు వస్తారు.